హాయ్ అండి. వెల్కమ్ టు సీమాంధ్ర రుచులు. నేను మీ లక్ష్మీ సుజాత. ఇవాళ నేను ఖాళీగా ఉన్నాను. అందుకోసమని ఏదో టైం పాస్ కోసమని ఈ విధంగా శుభమస్తు కవర్ ఒకటి దొరికిందండి. బ్యాగ్ ఒకటి. దాన్నైతే ఇలా నీట్‌గా కట్ చేసేసుకున్నాను. కట్ చేసుకొని మొత్తం పైన కింద కరెక్ట్‌గా వచ్చిందా లేదా అని ఇలా ఒక మడుపు మీద పెట్టి చూశాను. చూసి కొంచెం హెచ్చు తగ్గులుంటే దానిని నేను బాగా క్లియర్‌గా కట్ చేసేసుకున్నాను. ఈ విధంగా చూపించే విధంగా కట్ చేసేసుకున్నాను. తర్వాత నా దగ్గర ఒక డ్రెస్సుదొకటి క్లాత్ కొంచెం మిగిలినుండే చాలా రోజుల నుంచి. నేను ఆ క్లాతేసి నేనిప్పుడు ఒక బ్యాగ్‌నైతే కుడదామనుకుంటున్నాను. ఈ కవర్‌ని అంటే ఈ శుభమస్తు కవర్‌ని నీట్‌గా కట్ చేసేసుకొని అటు ఇటు కుట్టు వేసేసుకొని బ్యాగ్ చేద్దామని నాకు ఒక ఆలోచనొచ్చింది. దాన్నే ఇప్పుడు నేను చేస్తున్నాను. ఈ విధంగా క్రాస్ అంతా తీసేస్తున్నాను పక్కకి. ఇది మనము ఏదన్నా బయటకి తీసుకెళ్తే అంటే పూలకెళ్ళినప్పుడో, ఏదన్నా ఫ్రూట్స్ తెచ్చుకునేటప్పుడో, కొంచెం చిన్న బ్యాగ్ ఒకటి తగిలించుకునే బ్యాగ్ ఉంటే బావుంటది కదా అనేసి నేను ఈ విధంగా తయారు చేసుకుంటున్నాను. ఇది పెట్టేసి మెజర్‌మెంట్ కోసము ఇటు అటు ఒక 2 ఇంచెస్ వదిలేసుకొని కట్ చేసేసుకుంటున్నాను. కట్ చేసుకొని ఇటు అటు కూడా మిషన్ మీద కుట్టేసేసుకుంటున్నాను. ఒకవేళ మీకు మిషన్ లేకపోతే చేత్తోటి కూడా ఈ వైపు, ఆ వైపు 2 వైపులా కట్ చేసుకోండి. కింద ఎలాగో మనకి క్లాత్ ఉంది కాబట్టి అవసరం లేదు. అటు ఇటు ఒక కుట్టు 2, 3 కుట్లు వేసుకోండి. స్ట్రాంగ్‌గా ఉంటది. ఈ క్లాత్ మిగిలిందైతే క్రాస్ తీసేసుకొని ఇక్కడ హ్యాండిల్స్ ఉంటాయి కదా! ఆ హ్యాండిల్స్ కోసం ఈ విధంగా వీటిని 2గా కట్ చేసుకొని హ్యాండిల్స్ వేసుకుంటాను. నేను ఇలా భుజానికి తగిలించుకునే విధంగా ఏద్దామనుకుంటున్నాను. అందుకని మొత్తం ఉన్న పొడవంతా కూడా హ్యాండిల్స్ పెట్టేశాను. ఇది మన ఇష్టము. మనం చేతిలో పట్టుకొని పోవాలంటే అంతే హ్యాండిల్స్ వేసుకోవచ్చు. చిన్నవి వేసుకోవచ్చు, పెద్దవి వేసుకోవచ్చు. మన ఇష్టం అండి. నేనైతే ఇప్పుడు ఇలా కట్ చేసుకున్న తర్వాత అటు ఇటు కుట్లు వేసేసుకుంటాను. చాలామంది అంటే ఇంట్లో మిషన్ ఉండి కూడా ఖాళీగా ఉంటారు కదా! అలాంటి వాళ్ళు ఇలా బ్యాగ్స్ కుట్టుకోవచ్చు. ఇంకా మనకు ఉపయోగపడేటివి ఇప్పుడు నేనైతే పాతవి నైటీలు అవి చినిగిపోయి ఉంటాయనుకోండి, అవి బాగా ఫోల్డ్ చేసి 4 మడతలు ఈ విధంగా కుట్టేసి పెట్టుకుంటాను. అవి నేను వంట రూమ్‌లో క్లాత్ వాడతాం కదా! పొయ్యి దగ్గర వాటికి ఉపయోగించుకుంటాను. అలాగే ఎక్కడైనా తుడుచుకోవటానికి అలా ఒక 2, 3 నైటీలు చినిగినవి ఉంటాయి కదా! వాటిని పడేయకుండా నీట్‌గా కాటన్ కాబట్టి వాటర్ బాగా పీలుస్తుంది కాబట్టి నీట్‌గా అలా కుట్టుకొని మనం వాడుకోవచ్చు. చాలామంది చాలా పాతవన్నీ వాడుతూ ఉంటారు. నైటీస్ ఎక్కువ శాతం ముందు పక్క ఒక గీర మాదిరి చినుగుతాయండి అంతే. అటు ఇటు అంతా నీట్‌గా ఉంటది. ఆ నైటీల్ని మనం అలా కుట్టి పెట్టుకున్నామంటే ఏదన్నా తుడుచుకోవడానికి, టేబుల్ తుడుచుకోవడానికి, పొయ్యి దగ్గర ప్లాట్‌ఫార్మ్ తుడుచుకోవడానికి అట్లా ఉపయోగపడతాయి. నేనైతే అవి అలా వాడుకుంటాను. ఈ విధంగా 2 పక్కల కుట్లేసేసుకున్నాను కదా! ఇప్పుడు మనకిది సంచిలాగా తయారైంది. చూసారు కదా! ఇలా మొత్తం నీట్‌గా తీసేసుకోవాలి. ఇప్పుడు నేను దీంట్లో ఏం చేస్తానంటే, మనము బియ్యం బస్తాలకొస్తది గదా సంచి. ఆ బియ్యం బస్తాల సంచిని, అలాగే శుభమస్తు బ్యాగ్‌ని రెండింటిని కలిపి దీని లోపలికి ఫిక్స్ చేసేసుకుంటాను. ఇదిగోండి శుభమస్తు కవరు, అలాగే లోపల బియ్యం సంచి. ఈ 2 కూడా పెట్టేసుకోవాలి. మనకంత నీట్‌గా ఇది నిలబడదు అని అనుకుంటే ఫస్ట్ ఈ బియ్యపు సంచి, శుభమస్తు కవరు రెండిటికి ఒక కుట్టేసేసుకోండి. వేసుకున్న తర్వాత అయినా లోపల పెట్టండి. లేదు మేనేజ్ చేయగలమని అనుకుంటే ముందే ఈ బ్యాగ్ లోపల పెట్టేసుకొని, ఈ శుభమస్తు కవర్‌ని కూడా మనం కుట్టిన ఈ సంచిలో పెట్టేసుకొని
2, 3 కుట్లు వేసేసుకోవాలి మడుచుకొని పైన హ్యాండిల్స్ దగ్గర. ఇది మనము వర్షానికి బయటకెళ్ళినా కూడా పైన బ్యాగ్ తడుస్తుంది కానీ లోపల వస్తువులు ఏమీ పాడవవు. సో మనకు ఆ భయం కూడా లేదు. ఇప్పుడు ఇది ఉంది కదండి క్లాత్, ఈ క్లాత్ని ఇలా మడిచేసి ఈ కవర్ వరకు మడిచేసి ఒక 2, 3 కుట్లు వేసేసుకోండి. ఇంకా మనకు ఎంతో చక్కటి బ్యాగ్ అయితే మనం ఇంట్లోనే తయారు చేసుకున్నట్టు బాగా మంచిగా వస్తుంది. అది పెద్ద మిషన్ అయితే ఇంకా బాగా చక్కగా వస్తుంది. ఇలా మడిచిన తర్వాత మనం ఫాల్స్ కుట్టుకుంటాం కదా, ఆ విధంగా పెట్టి చేతితో అయినా కుట్టేసుకోవచ్చండి. 2, 3 పొరలు దారం పెట్టేసుకొని చేతితో అయినా కుట్టుకోవచ్చు. ఇలా నీట్గా అంతా సవరించుకుంటూ బాగా నీట్గా వేసుకోవాలి కుట్టు అనేది. అంటే మనకి అది సరిగా వచ్చినా రాకపోయినా మన ప్రయత్నం మనమైతే నీట్గా వేసుకోవడానికి ట్రై చేయండి. అప్పుడు బ్యాగ్ చూడటానికి కూడా బాగుంటుంది. స్టిచెస్ ఎక్కువ ఉండటం వల్ల స్టిఫ్నెస్ కూడా ఉంటుంది. ఈ 3 కవర్ల మీద మనకి కుట్టు అనేది పడాలి. అప్పుడే ఇది బాగా చక్కగా నిలబడుతుంది. కొంచెం కష్టమైనా నీట్గా వేసుకోండి, చాలా జాగ్రత్తగా. ఇలా మూడు బ్యాగుల మీద పడేటట్టు వేసుకోండి. చూసారు కదా, ఈ విధంగా నీట్గా వేసేసుకోండి. లోపల 2 కవర్లు ఉండడం వలన మనకి క్లాత్ బయట తడిచినా కూడా లోపలైతే ఏమి అవ్వదు. మనం ఎక్కడికైనా దీంట్లో 1, 2 బట్టలు కూడా, అంటే 1, 2 శారీస్ కూడా మనం దీంట్లో హ్యాండిల్ చేయొచ్చు. ఇప్పుడు ఈ హ్యాండిల్స్ పట్టుకోవడానికి లేకపోతే భుజానికి తగిలించుకోవడానికి నేను ఈ విధంగా కుట్టుకుంటున్నాను. ఇలా 3 మడతలు వేసేసి కుట్టేసామంటే స్ట్రాంగ్గా ఉంటుంది. అటు ఇటు 2 వైపులా కుట్టుకోండి. ఈ విధంగా మనము చిన్నవి ఇంట్లో చేసుకోవటం వలన మనకు కూడా చాలా బాగా టైంపాస్ అవుతుంది, బాగుంటుందండి. మనం చేస్తామన్న సాటిస్ఫాక్షన్ కూడా ఉంటుంది. తప్పకుండా ట్రై చేయండి. లైక్ చేయండి, షేర్ చేయండి, కామెంట్ చేయండి. మరిన్ని వీడియోస్ కోసం మళ్ళీ కలుద్దాం. బాయ్ బాయ్.